ఈరోజు రైతు సంక్షేమంతో మనం ముందుకు పోతున్నాం. ఇప్పటికే మీరు చూస్తే దేశం అంతా కూడా రైతులు వ్యవసాయ సంక్షోభంలో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రైతుల్ని పూర్తిగా ఆదుకున్నాం. భవిష్యత్తులో మళ్లీ పూర్తిగా ఆదుకోవడానికి అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. వాళ్ళు పండించిన పంటలు కొంటాం. అదే మరిగా 24,500 కోట్ల రూపాయలు రుణం మాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వం. పంచాంగాన్ని చదివి లేకుంటే ఏదో నామమాత్రంగా మాట్లాడడం కాదు, కానీ ఒక అదృష్టం మీరు చూస్తే తెలుగుదేశం పార్టీకి అవకాశం వచ్చింది. 37 సంవత్సరాల్లో 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ 15 సంవత్సరాల అపోజిషన్లో ఉన్నాం. అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపైన పోరాడాం. అధికారంలో ఉన్నప్పుడు రైతుల్ని, బడుగు బలహీన వర్గాల్ని, పేదవాళ్ళని అండగా ఉండడానికి మనం అనిత్యం ముందుకు పోయాం. ఈరోజు వారు కూడా చూపించిన స్ఫూర్తి మీరు చూస్తే ఈరోజు మనం అందరం కూడా పోలవరం ప్రాజెక్టు 70% పూర్తి చేశాం. ఈరోజు నేను ఏమాత్రం అనుమానం లేదు, జూలైలో ఎట్టి పరిస్థితిలో గ్రావిటీతో నీళ్లు రావాలి, డిసెంబర్కి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని చెప్పి ఈ ఉగాది సందర్భంగా, తెలుగువారి నూతన సంవత్సర సందర్భంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా. ఇంకొక పక్కన మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చాం. 2 అంకెల అభివృద్ధిలో నెంబర్ 1 వచ్చాం. ఒకప్పుడు కరెంటు కొరత ఉంటే ఈరోజు కరెంటు కొరతను అధిగమించి 22.5 మిలియన్ యూనిట్స్ ఉంటే ఈరోజు సమృద్ధిగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా బడుగు బలహీన వర్గాలకి బీసీలకు 43,000 కోట్లు, ఎస్సీలకు 40,000 కోట్లు, ఎస్టీలకు 14,000 కోట్లు, ముస్లింలకు 4,000 కోట్లు. అదే మరిగా అన్ని వర్గాలని, పేదలే ఎక్కడ పేదరికం ఉన్నా, అది అగ్రవర్ణాల్లో ఉండొచ్చు, పేదవాళ్ళలో ఉండొచ్చు, ఎస్సీలో ఉండొచ్చు, ఎక్కడున్నా వాళ్ళు టార్గెట్ తీసుకొని మనం ముందుకు పోయాం. ఒక్క వ్యవసాయానికి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సంక్షేమానికి ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టాం. పేదవాడికి అందరికీ ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో 29 లక్షల ఇళ్లు కట్టడానికి శ్రీకారం చుట్టాం. 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 11 లక్షల ఇళ్లకు గృహప్రవేశం చేశాం. ఇంకొక 2 లక్షల ఇళ్లు కట్టి ఇల్లు లేదనకుండా అందరికీ ఇచ్చే పరిస్థితి తీసుకొస్తున్నాం. దీనికి ఆదాయాన్ని పెంచుకోవడానికి 15 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 4 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటివన్నీ కూడా ఇంకొక పక్కన ఉద్యోగస్తులు కూడా అందరినీ ఆదుకున్నాం. అంగన్వాడీ వర్కర్స్ నుంచి, హోమ్ గార్డ్స్ నుంచి, ఆశా వర్కర్స్ కానీ, వీఆర్ఓలు కానీ, వీఏఓలు కానీ, గ్రామ సమాఖ్య ఉద్యోగులు అందరినీ ఆదుకున్నాం. నా ఉద్దేశం ఒకటి, ఈ నూతన సంవత్సర సందర్భంగా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఈ నూతన సంవత్సరం నుంచి మీ భవిష్యత్తు నా బాధ్యత అనే కార్యక్రమంతో మళ్ళా ముందుకు వస్తున్నా. ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఏ స్థాయిలో ఇబ్బంది ఉన్నా దాన్ని ఏ విధంగా అధిగమించాలనో అధిగమిస్తూ ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపించి ముందుకు పోయే వ్యవస్థకు శ్రీకారం చుడతాం. ఈరోజు ఈ యొక్క వికారి నామ సంవత్సరం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాలని మనం చేసే ఈ కార్యక్రమం మీ భవిష్యత్తు నా బాధ్యత అనే కార్యక్రమం దేశానికే ఒక మోడల్ కావాలి, ప్రపంచానికే ఒక ఆదర్శం కావాలి. అది చేపిస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ తెలుగు వారందరికీ ఎక్కడున్నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసినటువంటి పంతులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదే మరిగా ఈరోజు మీరందరూ చూశారు, ఇంకా 4 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సంఘం అన్ని విధాల ఇబ్బంది పెడతా ఉంది. పర్వాలేదు, ఏ ఇబ్బంది అయినా అధిగమించే దృఢ సంకల్పం, ఉక్కు సంకల్పం ఆంధ్రులకు ఉంది. 5 కోట్ల మందికి ఉంది. ఈరోజు చెప్తున్నా, మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ఇబ్బందులు మిమ్మల్నే తిరిగి కొడతాయి తప్ప, అవి మీకే తగులుతాయి తప్ప ఆంధ్రులను ఏమీ చేయలేవు. 5 కోట్ల మందిని ఏమీ చేయలేవు. ఇబ్బందులు మాకు కొత్త కాదు, అడ్డంకులు కొత్త కాదు. అదే సమయంలో
ప్రతి ఒక్క సవాలుని ఒక అవకాశంగా తీసుకుని తిరిగి బుద్ధి చెప్పి విజయాన్ని సాధిస్తామని ఈ వికారనామ సంవత్సరంగా మన వ్యతిరేక వర్గాన్ని కానీ ఏదైతే వీళ్ళు చేసే ఈ తప్పుడు విధానాల్ని పూర్తిగా ఖండం చేసి ఎవరైతే మన పట్ల మన రాష్ట్రం పట్ల గద్దల మాదిరిగా మన మీద ఇక్కడ వాలి ఇష్టానుసారంగా చేయాలనుకుంటున్నారు, నేను రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఈ శుభ సందర్భంగా పిలిపిస్తున్నా. ఇది నా ఒక్కరి బాధ్యత కాదు, మనందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. భావితరాల భవిష్యత్తు కోసరం, మన భవిష్యత్తు కోసరం, ఆంధ్రుల భవిష్యత్తు కోసరం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి అందరూ కలిసి ఈ ఎన్నికల యజ్ఞంలో భాగస్వాములు కావాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ శుభ సందర్భం. ఎందుకంటే ఎన్నికలు ఇలాంటి ఫెస్టివల్స్ అన్నీ కూడా కలిసే ఉంటాయి. పంచాంగం శుభం చెప్తుంది, పంచాంగం మంచి జరగాలని చెప్తుంది. అదే సమయంలో ఎన్నికల్లో మీరు మళ్లీ ఓట్లేసి ఒక సుపరిపాలనకు నాంది పలకాలి, ప్రజాపాలనకు నాంది పలకాలి, మన భవిష్యత్తుకు నాంది పలకాలి. ఈ రెండు ఒకే విధంగా ఉంటాయి. కాబట్టి అందరూ దీన్ని ఆలోచించుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరికీ ఈరోజు వికారనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అభినందన తెలియజేసుకుంటూ, మీ భవిష్యత్తు, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, దానికి మీ భవిష్యత్తు నా బాధ్యత ఎంతో ఉపయోగపడుతుంది. మీరు కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇక్కడ ఉంటుందని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.